guys, welcome back to my channel Anna Creative World and JR Deck Gaming John. Guys, ఇదైతే నేనైతే కొత్తగా కట్టిన ఇల్లు అయితే మిడిల్ క్లాస్ హౌస్ టూర్ గైస్. సో ఇదైతే గైస్ మీకైతే అసలు ఈ ఇల్లు ఎలా ఉందో చూపిద్దాం గైస్. సో ఈ ఇంట్లో మీద అయితే చాలా మంది స్పైడర్స్ వస్తున్నాయి, మీరే చూసింటే ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇల్లు. సో అయితే ఇల్లు చంపేయాలి దాన్ని. సో ఇల్లు చంపేద్దాం. సో చంపేసిన తర్వాత ఫస్ట్ మీకు అయితే ఇది ఎలా కట్టాను చూపిస్తున్నా చూడండి. సో ఫస్ట్ నేనైతే ఇలా కట్టాను. సో మీకు లోపలికి వెళ్ళి అయితే మొత్తం చూపిస్తాను మీకు నేను తర్వాత, ఓకేనా? సో ఫస్ట్ మనం ఒక 5 తీసుకుందాం, ఎందుకంటే అవి ఉన్నాయిగా వాటి కోసమే. ఎస్, ఇప్పుడు వాటిని వెళ్ళి మనం ఫస్ట్ చంపుదాం గైస్, ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, వెయిట్ చేస్తుంది. ఇక్కడ చంపేయాలి. నువ్వేం చేస్తావు? అది చచ్చిపోయింది. సో గైస్ ఇప్పుడైతే మీకైతే నేను ఇక్కడ నుంచి అయితే మీకైతే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అయితే మీకైతే చూపిస్తాను ఇప్పుడు నా ఇంటి. వెల్కమ్ బ్యాక్ టు మై హౌస్ గైస్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే గైస్, ఫస్ట్ మనం అయితే ఇక్కడికి ఈ డోర్ అయితే తీసేద్దాం. అయితే 3 డోర్లు అయితే పెట్టేశాను. సో ఫస్ట్ మీకైతే గైస్ నేనైతే ఈ బెడ్రూమ్ చూపిస్తాను. సో ఇదైతే బెడ్రూమ్ గైస్. సో ఇదైతే ఒక సోఫా, ఇక్కడ ఒక పీట అన్నమాట. ఇది ఒక సోఫా, ఇది ఒక పీట, ఇది ఒక లైట్, బల్బు లైట్ అన్నమాట. ఈ 2 బల్బ్స్ అన్నమాట. ఈ 2 ఏంటంటే ఇది బాత్రూమ్ అన్నమాట మనకి. ఇంకా నేను కట్టలా, ఒక పెద్ద బాత్రూమ్ అయితే కడతాను కదా నెక్స్ట్ హౌస్ లో అయితే, అదే చాలా బాగుండేది. సో ఇదైతే టాయిలెట్ కూర్చుంటారుగా, సో ఆ టాయిలెట్ అయితే. సో మనమైతే మీకైతే ఇదైతే చూపించేసాను. సో ఇదంతా చూసారుగా. సో ఇదంతా లైటింగ్ మొత్తం డెకరేషన్ చేశాను. సో ఇది మొత్తం రెడ్ బ్లాక్స్ తో పెట్టాను, ఓకేనా? రెడ్ బ్లాక్స్ తో, ఇది మొత్తం వైట్ బ్లాక్స్ తో పెట్టాను. ఇది మొత్తం గ్లాస్, ఇది గ్లాస్ అన్నమాట. ఇది కూడా షైనింగ్ గ్లాస్ అన్నమాట. ఏంటంటే బ్లాక్, ఇవి కూడా వైట్ బ్లాక్స్ అన్నమాట. ఇది ఒక డోర్, ఇది ఒక బెడ్ అది పెట్టేసాను అన్నమాట. ఒక టీపాయి పెట్టి. సో మనం లోపలికి బయటకైతే వెళ్దాం. ఇది కూడా ఒక సోఫా గా. సో కింద కామెంట్ బాక్స్ లో రాయండి నా ఇల్లు ఎలా ఉందో, బాగుందా లేదా అని. సో ఇదైతే ఒక సోఫా అన్నమాట. సో డెకరేషన్ కోసం ఇలా పెట్టాను, కొంచెం కలర్ఫుల్ గా. సో ఇది ఒక సోఫా, ఇది ఒక పీట గా. సో ఒక డైనింగ్ టేబుల్, సో అలా సోఫా ఇదైతే. సో ఇదేంటంటే కిచెన్ గా. సో మనం వండుకోవచ్చు కూడా, సో ఏదైనా మనం పెట్టి వండుకోవచ్చు కూడా. సపోజ్ నేనైతే ఇప్పుడైతే మీకు ఇది పెట్టాను. సో నాకు ఇంకా ఏది రాలేదు, నాకు అర్థం కాలేదు అసలు ఎలా పెట్టాలో ఇదైతే. సో మీకు తెలిస్తే ఏదైనా పెట్టండి, ఓకేనా? ఓకే, ఇక్కడైతే నేనైతే ఇది పెట్టా. సో అలా మీరైతే వండుకోవచ్చు, ఓకేనా? ఇది కూడా అంతే, ఇది కూడా కిచెన్, ఇది కూడా కుక్ అన్నమాట. సో ఇదేంటంటే మనకి కిచెన్ మీద ఉంటాయి, సో అవి అన్నమాట. సో కిచెన్ ఇక్కడ ఏంటంటే మనకైతే ఇది సోఫా అన్నమాట, ఈ సోఫా. సో మీకైతే నేనైతే ఇప్పుడు అసలు డోర్ ఎలా ఉందో చూపించబోతున్నాను గైస్. ఇక్కడ ఈ డోరే పెట్టా, సేమ్ డోరే. చూసారు, ఇది కూడా రెడ్ బ్లాక్స్ తోనే పెట్టా. సో ఇది కూడా షైనింగ్ తోనే అయ్యే పెట్టా. సో వీటిలో ఇది కూడా బల్బ్సే పెట్టా, దీంట్లో కొంచెం లుక్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కుర్చీ పెట్టాను. సో ఇక్కడ ఏంటంటే కొంచెం లైటింగ్ కోసం అది పెట్టాను. సో ఇది కూడా ఒక బాత్రూమ్ అన్నమాట. సో ఇరుగ్గా ఉన్న బాత్రూమ్. సో నా ఇల్లు కడదాం అనుకున్నా. సో ఇది కూడా ఒక టాయిలెట్. సో ఇదైతే ఇది కూడా బ్లూ అన్నమాట. సో ఇవి అన్నమాట, ఇవైతే గ్లాస్ అన్నమాట, గ్లాస్ ది, ఓకేనా? గ్లాస్ అన్నమాట అయితే మనకైతే. ఇప్పుడు మీకైతే నేను ఇంకా చాలా ఉంది, ఇల్లు చాలా పెద్దది. ఇప్పుడైతే నేనైతే మీకు ఇదిగోండి ఏంటంటే ఇది ఒక స్విమ్మింగ్ పూల్ అన్నమాట. సో యాక్చువల్ గా బయటకు వద్దాం అనుకున్నాను, దాంట్లో కట్టాల్సి వచ్చేసింది. సో ఇంకేం చేయం.
సో అందుకని ఏమైందంటే సో అది బయట కడదాం అనుకున్నాను, సడన్గా అక్కడ కట్టేశాను. సో ఇంకా ఎందుకని అలా పెట్టేశాను. సో ఇదేంటంటే మనకైతే సో ఇది నాకు తెలిసి కుక్ ఫుడ్ అలా అనమాట. సో ఇదైతే నేనైతే తీసేస్తున్నాను మొత్తం, ఓకేనా. సో ఇదేంటంటే స్విమ్మింగ్ పూల్ వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని గాలి చాపించుకోవడానికి ఒక పీటాయి, మళ్ళీ ఇక్కడ కాలు చాపించుకోవడానికి ఇంకొక మీటాయి అలా అనమాట. ఇక్కడ మళ్ళీ కాలు చాపించుకోవడానికి ఒక పీటాయి, ఇక్కడ కాలు చాపించుకోవడానికి మళ్ళీ ఒక పీటాయి అనమాట. సో ఫస్ట్ మీకు అయితే ఇది కూడా, సో అది కూడా ఇంకా ఉంది, అని చూపిస్తా. ఇదే ఈ స్విమ్మింగ్ పూల్ చూపించేసాను మీకు, ఓకేనా. ఈ స్విమ్మింగ్ పూల్ చూపించేసేసాను మీకు. ఇంకా ఇదేదో అనుకోవచ్చు, ఇదేంటి బ్రో అనొచ్చు. ఇది ఏంటి అంటే లావా. లావా అనేది ఖచ్చితంగా ఉంటారు గైస్, ఎందుకంటే పెద్ద పెద్ద ఇంటిల్లో లావా అనేది ఉండాలి, ఎందుకంటే జాంబీస్ ఒక్కొక్కసారి వస్తాయి, అయ్యి సడన్ గా లావా మీద వచ్చే చచ్చిపోతాయి అన్నమాట. ఏదైనా ఏదొచ్చినా చచ్చిపోతాయి. సో సో ఇదైతే చేసేది. సో మనమైతే ఇప్పుడైతే మీకు ఈ టైల్ అయితే చూపిస్తాను. సో ఇది కూడా ఒక పీటైల్ అంటే కొంచెం వేతి పెట్టాలనుకున్నా. సో ఇది దొరికింది, ఇది పెట్టేశాను. సో ఇది కూడా ఒక సోఫా, పెద్ద సోఫా, ఇది ఒక చిన్న సోఫా, ఇది కుర్చీ ఇది ఒక చిన్న సోఫా అనమాట, ఓకేనా. ఇది ఒక చిన్న సోఫా, ఇది ఒక పీటాయ్ అనమాట, ఇది ఒక పీటాయ్. ఇంకా పైన కూడా పైన ఇంకా మీకు పైన చూపించాల్సింది, ఇంకా కింద మొత్తం చూపించేసేసాం. ఇంకా ఉంది కదా, ఎందుకంటే ఇది ఇవన్నీ లైటింగ్ కోసం పెట్టేసి ఇది మొత్తం పైన వాల్ అనమాట, ఓకేనా. ఇది మొత్తం పైన వాల్, ఇది మొత్తం వాల్ అనమాట పైన. సో ఇది మొత్తం వాల్ అనమాట. ఈ వాల్ ఉన్నప్పుడు సో ఇక్కడైతే మనమైతే పైన మెట్లు అయితే ఎక్కేద్దాం. అడ్రే ఎక్కుదాం. ఎస్ వేసేసాం గైస్. సో మీకైతే ఇదైతే చూపిస్తాను. సో ఇదైతే నేను ఎందుకు ఇది మెట్లేస్ అంటే స్పైడర్స్ అయితే వస్తున్నాయి. సో మెట్లు కూడా కాదు కాబట్టి వేసేసాను. స్పైడర్స్ ఏం చేస్తున్నాయంటే వచ్చి తను చంపేస్తున్నాయి. సో అందుకని మళ్ళీ ఇంకెందుకని సీక్రెట్ ప్లేస్గా వాళ్ళకి కనిపించకుండా ఇలా వేసేస్తే ఇంకో వాటికి రాలేవు కూడా. ఇక్కడ డోర్ కూడా పెట్టేసాయి, డోర్ పెట్టేస్తే రాలేవు అనమాట. సో ఇదైతే మీకు చూపిస్తాను చూడండి. ఇది కూడా ఒక బెడ్రూమ్ అనమాట, ఓకేనా. ఇది కూడా ఒక బెడ్రూమ్. సో చూసారు ఇదైతే వైట్ సోఫా, ఇది ఒక పీటాయ్. సో ఇది కూడా వైట్ సోఫా, ఇది ఒక పీటాయ్, ఓకేనా. ఇది కూడా ఒక పింక్ బెడ్స్ అనమాట. ఇక్కడ ఈ బుక్ షెల్ఫ్ బుక్ షెల్ఫ్ కింద కూడా పెట్టాలనుకున్నాను. సో ఇంకా పెట్టలేదు. సో పెడదాం. సో మనం కూడా తర్వాత కొంచెం లాస్ట్ అయితే పెడదాం. సో మీకైతే ఇక్కడైతే చూపించేసాను. సో ఇదంతా గ్లాస్ అనమాట. సో ఇదంతా కప్పు కట్టి చేశాను. సో ఇక్కడైతే మనమైతే ఇక్కడ ఇంకా వెళ్దాం. ఓకేనా. ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడైతే ఇది ఇంతవరకు అనమాట. సో ఇది ఎంత అంటే నేను ఇది వేసాను, ఎందుకు వేసానంటే కొంచెం ప్లేస్ కోసం అనమాట, ప్లేస్ కోసం వేసాను. సో ఇదైతే పడకుండా ఉంటాం. ఎస్ ఇదైతే పర్ఫెక్ట్. ఎస్ ఇప్పుడైతే ఇదైతే మీకు చూపిస్తాం కదా. సో ఫస్ట్ పైన అయితే ఇదేంటంటే పైనుంచి వస్తాయి కదా, మళ్ళీ పైనుంచి వాబో ఈ స్పైడర్స్ తెలివేను గైస్, పైనుంచి కూడా వస్తాయి. సో అందుకని కూడా నేనైతే ఇక్కడ వేసేసాను. సో కప్ వేసేసాను, కప్ అయితే కట్టేసాను, నేనైతే కప్పు కట్టేసాను అనమాట. సో ఇదేంటంటే మనకైతే ఇప్పుడు నడవడానికి ఇలా సోఫా బయటికి వెళ్ళి చూపిస్తాను మీకు. సో ఇది కూడా పైన కప్ అనమాట. సో మీకు చూపిస్తాను చూడండి. ఇది మొత్తం సోఫా, ఇది మొత్తం సోఫా అనమాట, ఇది మొత్తం సోఫా చూడండి, ఇది మొత్తం సోఫా, ఈ మొత్తం సోఫానే. సో ఇక్కడ ఏం పెడదాం. సో ఇది మొత్తం ఎస్ చేసేసాం. సో మనమైతే ఇది మొత్తం సోఫానే అనమాట. సో ఇదైతే ఉంచుదాం. సో కొంచెం డెకరేషన్ లాగా ఉంది. సో మొత్తం తీసేస్తున్నా, ఎస్ ఉంది. సో ఇంకేంటంటే సో ఇప్పుడైతే ఈ మొత్తం సోఫా అనమాట. సో ఈ కూడా పీటాయ్ అనమాట.
ఇది పీ టైమ్. సో ఇది ఒక పీ టైం అనమాట. సో ఇది కూడా సోఫా అనమాట. ఇది కూడా కొంచెం కలర్ఫుల్ గా ఉంటాను పేరే సోఫా పెట్టాను. ఇది కూడా సోఫా అనమాట మనకైతే. ఓకేనా, వద్దు. ఎస్, ఇంతవరకే గైస్ ఇక ఇల్లు అయితే కట్టాను. సో ఇదైతే డాబా లాగా కట్టాను. సో ఇంకా ఇంతవరకే ఇల్లు అయితే నేను కట్టింది. సో ఒక పెద్ద ఇల్లు అయితే కడుతున్నాం. సో అదైతే మిస్ అవ్వకండి. సో అది కూడా నేను కట్టేసి అయితే నేనైతే మీకు చూపిస్తాను. ఓకేనా. సో ఫస్ట్ మనకైతే ఇక్కడైతే చాలా వరకు అయితే వచ్చాయి. ఫస్ట్ మీరు చంపాలి, ఎందుకంటే మనకి మళ్ళీ ఈ కోయిల్ ఏదో వచ్చేసి ఫస్ట్ వీటి పని చూద్దాం. వీటి సో అది చికెన్ అనమాట. చికెన్ ఏదో ఒకటి. సో ఫస్ట్ అనమాట అదైతే వామ్మో జాంబీ జాంబీ పేరు. వామ్మో నైట్ లో జాంబీస్ వస్తాయి కంపల్సరీగా గైస్. ఓడినాడైన స్పైడర్స్. జాంబీ జాంబీ ఓడినా. అది చచ్చిపోయింది అనమాట. అయితే కిందకి వెళ్తున్నా. సో ఎందుకంటే గైస్ ఎంత దూరంలో ఇది చూడండి. ఇప్పుడు నా ఇంటికి రావాలి. హొసకైపోయింది అనమాట. సో మనమైతే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. Look. Oh my god. Wow guys. మన ఇంటికి వచ్చింది guys ఇది. ఓ మై గాడ్, మన ఇంటికి వచ్చాయో. ఎక్కడ లోపల ఉన్నాయడా? లోపల ఉన్నారా? రండ్రా. అమ్మో మన ఇంటికి వచ్చేసా గైస్. ఈత వామ్మో వామ్మో వామ్మో. అంటే మీ ఈ స్పైడర్స్ కి ఈ స్పైడర్స్ అసలు ఇప్పుడు ఏం చేయలేం. సో ఫస్ట్ నిద్రపోతాం వెళ్ళి. లేదు మనీతో ఐటమ్ పెట్టేసుకుందాం. ఓ రాండ్రా. ఇక్కడైతే ఒక స్పైడర్ చంపేయాలి. అక్కడైతే ఒక సో ఫస్ట్ ఇదైతే పెడుతున్నాను గైస్. ఇప్పుడైతే నేనైతే ఎస్ స్పైడర్ అయితే రాకుండా ఉంటుంది. స్పైడర్స్ ఎక్కువ వస్తాయి గైస్ మన ఇంటికి వస్తే. అంటే మన ఇల్లు కడితే చాలు స్పైడర్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. చాలా అంటే చాలా ఎక్కువ. ఎందుకంటే గైస్ సో ఈ నాకంటే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇల్లు కంటే సో అంతవరకు రాలా. సో ఇంకా స్పైడర్స్ రావులే అనుకున్నా, అయినా వచ్చాయి. సో ఇప్పుడు చూడండి అది పైకి కింద అనుకుంటా చూస్తున్నా. ఆల్రెడీ అంత తొందరగా ఎక్కేసింది గాయస్. చూసాను గాయస్ ఎంత తొందరగా ఎక్కేసిందో అదైతే. సో చాలా చాలా ఉంటాయి. సో చాలా అంటే చాలా ఫాస్ట్ గా ఉంటాయి. సో ఎంత హైట్ కట్టినా మనమైతే అయితే ఎక్కుతాయన్నమాట మనకైతే. సో బ్రో ఇదేంటి బ్రో ఒక లేయర్ లాగా వైట్ గా ఉంది. ఇదేంటి బ్రో అని వచ్చి ఇది స్నో అనమాట. సో రాత్రి బాగా వర్షం పడి స్నో కూడా వచ్చింది. సో అందుకనే ఇదైతే స్నో కప్పుకుపోయింది మొత్తం.
ఇదైతే ప్లీజ్ గైస్ నా ఛానల్ ఇది కనుక మీకు నచ్చితే ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్ లో రాయండి. మీకు కనుక నాది సూపర్ నచ్చితే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది ఒకటి క్లిక్ చేయగానే మీకు వచ్చింది. పక్కన బెల్ ఐకాన్ సింబల్ ఏం చేస్తా అంటే మీరు కొట్టేసి మీరేమో అలా నన్ను అని వచ్చింది ఆల్ అని పెట్టేసుకోండి గైస్. ఆల్ అని పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు ఆన్లైన్ పెట్టేసుకుని చేసే వీడియో చేసే మీకు వచ్చింది. సో అలా అని గైస్ నేను మైన్ క్రాఫ్ట్ ఒక్కటే చేయను, వేరే వేరే గేమ్స్ ఫ్రీ ఫైర్ అన్నీ చేస్తాను నేనైతే. అలానే పబ్జీ అసలు చేయను నేనైతే. సో ఓకేనా, నేనైతే చేయను. సో మనకైతే ఇల్లు అయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉండిద్ది మనకి. మీకైతే నేనైతే ఇక్కడ నుంచి అయితే చూపిస్తాను. సో మన ఇల్లు ఎలా షైనింగ్తో ఉందో చూద్దాం. ఇక్కడ మొత్తం ఎప్పుడు స్నోగానే ఉండిద్ది. సో అదైతే పట్టించుకోవాల్సిన మనమైతే స్నో అనమాట మొత్తం. సో మా ఇక్కడ నుంచి మన ఇల్లు చూస్తుంటే షైనింగ్ గా ఉంది. సో చూసారు కదా మన ఇల్లు షైనింగ్ గా ఉంది. సో నా ఇల్లు ఇంకా మీకు నచ్చింది అని కామెంట్ చేయండి. నచ్చితే ఎందుకు నచ్చిందో కామెంట్ చేయండి. అసలు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అసలు కామెంట్ చేయండి. ఓకేనా, సో ఫస్ట్ మన ఇంటికి అయితే వెళ్ళిపోదాం. బుక్ షెల్ఫ్ అయితే పెడుతున్నాం గైస్, ఇంకా పెట్టలే. సో ఇక్కడ ఏమైందంటే మనకైతే ఎవరో వచ్చారు ఇల్లు కట్టడానికి అయితే. ఇక్కడ ఏదో మొదలు పెట్టాడు, ఏదో మొదలు పెడదామని ఆయన మొత్తం స్వారేం మొదలు పెట్టాం, ఏదో ఇంత చేసేసారు అంతే, అసలు ఏం మొదలు పెట్టలేదు. సో ఇక్కడైతే నేనైతే ఒక ఇల్లు కట్టేసిన. సో కట్టను, సో ఇంకా కట్టడానికి చూస్తున్నా. ఒక పెద్ద బాత్రూమ్ అవి కావాలి కాబట్టి, ఓకేనా, ఒక పెద్ద బాత్రూమ్ అవి కావాలి కాబట్టి చూస్తున్నాను. దానికోసం అయితే నేనైతే సో ఇక్కడైతే ఒకడు సగం కట్టేసి ఆపేశాడు ఎవరో కానీ. సగం కట్టాడు ఆపేశాడు అనమాట. ఓకేనా, సగం కట్టేశారు ఆపేశాడు. సో మనకైతే డోర్ వే అంటే ఇలా ఇక్కడ ఉండేది అనమాట. చూపిస్తాను ఆగండి. ఇది డోర్ వే 3 ఉన్నాయన్నమాట మనకి డోర్ వేస్. వీటిలో ఎటైనా పోవచ్చు అనమాట. కానీ తొందరగా గైస్ అలానే డోర్ పెట్టేసి దాన్ని ఓపెన్ చేసి మీ పని మీరు చూసుకుంటే ఉన్నా అనుకోండి, ఇల్లు కట్టడం జాంబీస్ అవన్నీ ఇంట్లోకి వచ్చేస్తాయి అనమాట. ఓకేనా, జాంబీస్ అన్నీ ఇంకా ఏవి బయట నాకు కనపడితే చాలు. ఒకసారి అంటూ నేను పైకి వెళ్ళాను, డోర్ ఓపెన్ చేసి అలానే ఉంచాను, ఒక జాంబీ వచ్చేసి 2 జాంబీస్ ఉన్నాయి నా ఇంట్లో, చిందరపొందం చేసేసాయి. ఓకేనా, మీరు అలా చేయవద్దు అసలు. ఓకేనా, అసలు అలా చేయవద్దు అనమాట. ఇక్కడైతే వచ్చేసింది. సో మనైతే ఫస్ట్ డోర్ అయితే మూసేద్దాం. ఇదైతే బుక్ షెల్ఫ్ అంట. సో ఫస్ట్ గింజ మొత్తం అయిపోయింది అనమాట. సో ఫస్ట్ మేము ఏం చేసామంటే సో ఇక్కడ నుంచి ఒక మెట్లు వేసేద్దామా అనుకున్నాం, కానీ కుదరలా. సో మొత్తం చింతపొందం అయిపోయింది. సో మొత్తం మళ్ళీ చేసాం. సో బాగుంది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ నైస్గానే వచ్చింది. ఓకేనా, మళ్ళీ నైస్గానే వచ్చింది అనమాట. నేనైతే ఇక్కడ ఒక విలేజ్ కట్టబోతున్నాను గైస్. సో ఆ విలేజ్ అక్కడే హాస్పిటల్ ఉండిద్ది ఒకటి. మళ్ళీ మనకి ఏంటంటే అన్నీ ఉంటాయి ఇక్కడ, హాస్పిటల్, సినిమా హాల్ అన్నీ ఒక విలేజ్ లాగైతే కట్టేస్తారు. సో మనుషులను కూడా పెడతాను కదా. సో బ్రో మనుషులు అలా పెట్టేస్తాను అనుకోవచ్చు, పెట్టదు. సో మీకైతే చూపిస్తాను ఆ వీడియోలో అయితే. సో ఆ వీడియో అసలు మిస్ అవ్వకండి. ఓకే, సో ఫస్ట్ పైకి అయితే వెళ్దాం మనం. ఏం రాలా. సో రాత్రి అయితే బాగా వాన పడింది అనమాట మైన్ క్రాఫ్ట్ గేమ్లో అయితే.
సో చూసారు కదా మన ఇల్లు అయితే ఇది. సో మనకి సర్వర్లో వేస్తే నేను క్రియేటివ్ పెట్టుకున్నా గైస్. ఓ మై గాడ్, మనకైతే అది పగల కొట్టేశాడు గైస్, పగల కొట్టేశాడు. సో అందుకనే నేను తీసేస్తున్నాను. సో ఇంకా ఇక్కడ కదా. సో ఈ బ్లాక్ ఉంది కాబట్టి ఇప్పటికి అప్పుడంటే ప్రస్తుతానికి వేసేసాం. సో ఇప్పుడు ఇంకా బ్లాక్ ఉంది కాబట్టి సో ఇది వేసేస్తున్నాం. సో ఇక్కడ ఎస్. సో ఇంకా బాయ్ బాయ్ గా. సో ఈ వీడియో అయితే ఇంకా ఇంతవరకే. సో ఇంతవరకే ఈ వీడియో అయితే. సో bye bye guys, see you in next video.